ఇదిగో మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి, ఇంకా ఎడిషనల్ గా కల్పిస్తాము, మీరు వచ్చి పెట్టుబడి పెట్టండి, ఇటువంటి వాతావరణం ఉంది మీకు, ఫార్మల్స్ లో కానీ లేదా మీకు సెక్యూరిటీ వైజ్ కానీ మీకు కల్చరల్ గా కానీ అన్నిటికీ భద్రత ఉంటుందని ఒక హామీని కల్పించడానికి ఉపయోగపడుతుంది ఇటువంటి గ్లోబల్ సమ్మిట్. దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అలాగే యావత్ తెలుగు ప్రజలకు కూడా గర్వించదగ్గ విషయం సార్ ఇక్కడ. రైట్. అయితే చెప్పండి. ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మన సౌత్ ఇండియాలో చూసుకుంటే కేరళ కానీ, త్రివేంద్రం కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ చూసుకుంటే బెంగళూరు, హైదరాబాదు రెండు పోటీపడి డెవలప్ అవుతున్నాయి కానీ సాఫ్ట్వేర్ ఇష్యూలో కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కానీ లేదా హార్డ్వేర్ డెవలప్మెంట్ కానీ. మీకు చెన్నైలో రాలేదండి. మీకు ఎప్పుడు ఈ 10-15 సంవత్సరాల వరకు కూడా చెన్నై పోటీ పడలేదు. ఎందుకంటే అక్కడ కల్చరల్ ఫీల్డ్ కానీ లేదా అట్మాస్ఫియర్ కానీ లేదా ప్రభుత్వాల యొక్క యాటిట్యూడ్ కానీ డిఫరెంట్గా ఉండదు. ఎప్పుడు ఒక ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం వల్ల కానీ కొన్ని కంపెనీలు అంటానికి ఇంట్రెస్ట్ చూపలే. ఒక్క కారణం చెప్పిన అదే కారణం అంటాలే. కానీ తెలంగాణ, కర్ణాటకలో ఏంటంటే అది లేదు కాబట్టి అన్ని కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇటీవల కర్ణాటకలో కూడా ఉద్యమం లేదు, కన్నడ పేరులో ఉండాలి, ఈ ఎంప్లాయీస్ అందరూ కన్నడ మాట్లాడాలి అన్న ఉద్యమం రావడంతో ఇప్పుడు కొత్తగా వచ్చే కంపెనీలు కూడా భయపడుతున్నాయి. ఒక 2 కంపెనీలు కూడా వెళ్ళిపోయినట్టు వార్తలు విన్నాం. అటువంటి వాతావరణం తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ లేదా ఎక్కడైనా సరే అటువంటి వాతావరణం రాకుండా చూసుకోవాలి. ఎవరైనా కంపెనీ పెట్టారంటే వాళ్ళు దేశంలో కానీ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్ సెట్ అంతా కూడా తీసుకొచ్చి తన కంపెనీలో పెట్టుకుంటే వాళ్ళ వల్ల ఒక 5 lakhs శాలరీ ఇస్తే 10 lakhs వాళ్ళ నుంచి అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. అట్లా కాదు మా తెలంగాణ వాళ్ళని తీసుకోవాలి లేదా మా వాళ్ళని తీసుకోవాలి, మా భాష మాట్లాడాలనే వాతావరణం అది ఉందని అంతలో అటువంటి వాతావరణం కల్పించకూడదండి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులంతా మా రాష్ట్రానికి రండి, మేము ఇచ్చే సౌకర్యాలు చూసుకుని మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి మీరు డెవలప్ అవ్వండి, మేము డెవలప్ అవుతామని దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ మరొక పక్కన తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? మా సినిమాలు ఆడనివ్వం, మా రాష్ట్రంలో ఏది మా తెలంగాణలో అడుగు పెట్టనివ్వం, మా తెలంగాణలో ఆస్తుల్ని మీరు అమ్ముకుని వెళ్ళిపోండి. అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఒక పక్కనమో ప్రపంచాన్ని అంతా ఆహ్వానిస్తున్నారు, ఇంకో పక్కనమో మేము సినిమాలు ఆడనివ్వం, మేము మీ ఆస్తులు ఉండడానికి కుదరదు, మీరు మా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి కుదరదు, ప్రభుత్వాలు భయపెడుతుంటే ఇప్పుడు ఎవరో ప్రతిపక్షంలో ఉన్నాడంటే అధికారంలో రావడం కోసం అన్నాడు అనుకోవచ్చు. మీరు ఇస్తున్న సందేశం ఏంటి? మీరు ఇస్తున్న సందేశం రెండు క్వైట్ ఆపోజిట్ అవుతుంది లేదండి. మీరు ఓ పక్కనమ్మో ఇప్పుడు మీరు బెదిరిస్తుంటే మా మాట విన్నా వాళ్ళే మా రాష్ట్రంలో ఉంచుకుంటాము, మా మాట వినకపోతే లేదు మమ్మల్ని ఎవరినన్నా ఎగటాలి విమర్శిస్తున్నారని మాకు ఫీలింగ్ కలిగింది, మమ్మల్ని బెదిరిస్తాం, మేము బయటికి తరివేస్తామంటే రేపు పొద్దున్న ఎవడొస్తాడు చెప్పండి? దీని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాల్లో స్లోగా మైనస్ పడుతుంది. ఇప్పుడు 2011 ఆ టైంలో 2001, 2, 2004 నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు ఇదే పని చేశారు. ఒక తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ చేతులు అధికారాన్ని పెట్టారు. ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుంది, ఏదో రావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ పార్టీని కూడా లేకుండా చేద్దామనా? మీరు అక్కడ తెలంగాణ ఆపేస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆపేస్తే మీరేమో కేసీఆర్ గారు ఎవరు రాకూడదని ఉద్యమాలు చేశారు ఆయన. కానీ ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ అని పెట్టి దేశం అన్ని చోట్ల నేను పార్టీ పెట్టుకుంటాను, పోటీ చేస్తాను, నేను ప్రధానమంత్రిని అవుతానని. అంటే కేసీఆర్ గారు స్టేట్ లోకి ఎవరు రాకూడదు, కానీ కేసీఆర్ మాత్రం దేశం అంతా పోటీ చేయొచ్చు. కానీ కేసీఆర్ గారు స్టేట్ లో తెలంగాణలో ఏ పార్టీ రాకూడదు, ఎవరు పోటీ చేయకూడదు, ఆయన మాత్రం దేశం అంతా చేయొచ్చు. అలాగే రేవంత్ రెడ్డి గారి పార్టీ లేదా కాంగ్రెస్ నాయకుల పార్టీ జాతీయ పార్టీ, అక్కడ ప్రాంతీయ పార్టీ కాదు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, లేదా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గారు కానీ దేశం అంతా తిరగవచ్చు, దేశం అంతా పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణలోకి ఎవరు రాకూడదు, తెలంగాణని ఎవరు అనకూడదు. ఈ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, కాంగ్రెస్ నాయకులందరూ దేశంలో నాయకులందరూ విమర్శించవచ్చు, కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం ఎవరు ఎవరన్నారు అలా పోటీ చేయకూడదని? కాంగ్రెస్ నాయకులు ఎక్కడన్నా అన్నారా? ఎక్కడ అనలేదు కదా. మీ వాదం ఏంటి సార్? మీ సినిమాలు ఆడినివ్వం, మిమ్మల్ని మా స్టేట్ లోకి రానివ్వం, మిమ్మల్ని అడ్డుకుంటామంటే అది ఏంటది? ఏం నియంతృత్వం అనిపించుకోవట్లేదు సార్? పద్ధతేనా? అంటే గ్లోబల్ సర్వీస్ జరుగుతుందా? ఎటువంటి వాతావరణం కల్పించాలి మీరు? నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ నేను అసలు ఒక జర్నలిస్ట్ గా చెప్పకూడదు, నాకు ఒక కుటుంబం ఉంటది కాబట్టి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీ ఎలక్షన్ లో 2 నెగ్గినాయండి. రాష్ట్రం మొత్తం మీద 1 రఘువీరారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ లో, 2 మా అన్నయ్య నెగ్గాడు. ఒక కాంగ్రెస్ అభిమానిగా చెప్పిన అధికారులు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. కానీ మీరున్న ఈ అజ్ఞానపు మాటలతోటి ఒక్కొక్కరు కొట్టుకోవడంతో మీరు ఆధిపత్య పోరాటంలో కేసీఆర్కి ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ నుంచి మీరు అధికారం తీసుకోవడానికి 10 సంవత్సరాలు పెట్టింది. మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది సినిమాలు ఆఫ్ చేయడానిక? సినిమాలు ఆపడానికి
రాష్ట్రానికి అధికారం ఎందుకండి? 10 మంది కుర్రలు ఆగటే కుర్రలు వస్తే థియేటర్ మీద దాడి చేస్తే సినిమా ఆగిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? ఒక బాధ్యత గల మంత్రులుగా అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం పద్ధతేనా అని ఖండించే విధానం లేదా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు మీరు తెలంగాణ వాదని ఎంత రెచ్చగొట్టది టీఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది కానీ కాంగ్రెస్ కు ఉపయోగపడదు. మీరు అధికారం, మీరు మంత్రులుగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి, మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి కేసీఆర్ గెలిపించడానిక? ఇప్పుడు ఒకటండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుతున్నామంటే అందరిని ఆహ్వానించడానికి. అటువంటి వాతావరణం కల్పించి తెలంగాణను అభివృద్ధి చేయండి, హైదరాబాద్ అభివృద్ధి చేయండి. తద్వారా దేశం బాగుపడుతుంది, దేశంలోని ప్రజలందరూ బాగుపడతారు. ఇప్పుడు హైదరాబాద్ బాగుపడి తెలంగాణ బాగుపడితే దేశంలోని ప్రజలంతా కూడా ఆ ఫలితాన్ని, ఆ ఫ్రూట్స్ ని అనుభవించినట్టే. రైట్. అటువంటి వాతావరణాన్ని కల్పించమని నేను కోరుకుంటున్నాను, అంతే తప్పించి నేను ఎవరిని విమర్శించడం లేదండి. మా స్టేట్ లోకి ఎవరో రాకూడదు, మా మాట వినకపోతే బయటికి తల్లివేస్తామంటే దాని ఇంపాక్ట్ స్లోగా ఉంటుందని నేను చెప్తున్నా. రైట్. అక్షర సత్యం గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నేత సునీల్ గారు, ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సునీల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ అని నిర్వహిస్తూ మరి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్